హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో ఈ సీజన్లో బాగా దొరికే కాలీఫ్లవర్తో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలామంది కాలీఫ్లవర్ పచ్చడి నిమ్మకాయ రసంతో పడతారు. నేనైతే చింతపండు పేస్ట్ వేసి పెడతాను. నేను పట్టే కాలీఫ్లవర్ పచ్చడి అటు రైస్లోకి ఇటు టిఫిన్స్లోకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోటే తినేస్తారు. పక్కా కొలతలతో ఈ కాలీఫ్లవర్ పచ్చడి కలుపుకుని 3 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఫ్రెష్గా అలానే ఉంటుంది. ఇక తయారీ విధానం చూసేద్దామా. కావలసిన పదార్థాలు: 4 కప్పులు కాలీఫ్లవర్ ముక్కలు, 1 కప్పు కారం, పావు కప్పు ఉప్పు, అర కేజీ చింతపండు. ఈ చింతపండుని నీళ్ళలో నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోండి. కాలీఫ్లవర్ని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఈ సైజులో సరిపోతుంది. ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని గిన్నెలో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని గోరువెచ్చటి నీళ్ళలో ఒక అరగంట నానబెట్టుకోండి. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల కాలీఫ్లవర్లో ఉన్న పురుగులు బయటకు వచ్చేస్తాయి. అరగంట తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా కడిగి వడబోసుకోండి. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత పొడిగుడ్డ మీద వేసుకుని ఎండలో ఆరబెట్టుకోండి. తడిపోయేంత వరకు 4-5 గంటలు ఎండబెట్టుకోండి. చింతపండు గుజ్జుని కడాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. దగ్గరగా అయిన చింతపండు పేస్ట్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె లేకుండా 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని వేపుకోండి. అవి వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోండి. ఆ మిక్సీ జార్లోనే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని కోర్స్గా మిక్సీ పట్టండి. ఎండలో ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఉడికించిన చింతపండు పేస్ట్ని వేసుకోండి. పులుపు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1 కప్పు కారం కూడా యాడ్ చేసుకోండి. పొడిగా చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ను 2 స్పూన్లు వేసుకోండి. పావు కప్పు సాల్టు, వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని పప్పు నూనె 1 కప్పు వేసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడు పప్పు నూనె అయితేనే చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని వేపుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత చల్లారనిచ్చి పచ్చళ్ళలో కలుపుకోండి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఒకసారి సాల్ట్ చూసుకుని మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. కలుపుకున్న పచ్చడిని ఎయిర్ టైట్ జార్లో వేసుకుని 3 రోజులు పక్కన పెట్టుకోండి. 3వ రోజు తీసుకుని బాగా కలుపుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.